హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్. నేను మీ హిమ. ఈరోజు వీడియోలో క్యాబేజీ రోజ్ తయారు చేయడం ఎలాగో చూద్దాము. ముందుగా మన ఛానల్ని చూస్తే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీ నోటిఫికేషన్స్ అనేవి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయండి. వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎనీవే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను పొటాటో కానీ స్వీట్ పొటాటో తీసుకున్నాను, ఒకటి పొటాటో తీసుకున్నాను. కట్ చేసుకొని ఇలాగా వాటర్ వేసుకుని స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాము. ఆ తర్వాత మీడియం సైజ్ ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కున్నాము. టమాటో కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాము. కొత్తిమీర కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత క్యాబేజీ అనేది పైన తొక్క తీసుకొని ఉంటాయి కదా లీవ్స్, అవి తీసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకుని వాటర్ రోలింగ్ బాయిలింగ్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ క్యాబేజీ అనేది దానిలో యాడ్ చేసుకోవాలి. క్యాబేజీ చక్క రోలింగ్ బాయిలింగ్ అయ్యి బాగా మెత్తగా ఉడికే వరకు వీటిని ఉడికించుకోవాలన్నమాట. ఉడికించుకొని వీటిని కూడా పక్కగా తీసేసుకున్నాము. ఆ తర్వాత మనం చిలకడ దుంపలు ఈ లోపు ఉడికిపోయినాయండి. ఉడికిపోయిన వాటిని పీల్ అయితే తీసేసుకొని చక్కగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలాగా మ్యాషర్తో మనం మ్యాష్ చేసేసుకోవాలి. మ్యాష్ చేసిన కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, టమాటో, కొత్తిమీర, టమాటా వేసుకొని కొత్తిమీర వేసుకుని అల్లం పేస్ట్, వెల్లిపాయ పేస్టు, రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడినంత కారం, ఆ తర్వాత గరం మసాలా, పసుపు యాడ్ చేసుకొని తురుము పెట్టుకున్న క్యాబేజీని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. దీన్ని మిశ్రమాన్ని అలాగ కలిపేసేసుకొని ఇది పక్కన పెట్టుకొని మనము క్యాబేజీని ఉడకబెట్టి పెట్టుకున్నాం కదండి, అవి తీసుకొని అవి రోల్ చేసుకోవాలన్నమాట. దీనిలో పెట్టేసుకొని ఫిల్ చేసేసుకొని ఇలాగా ఆ మిశ్రమాన్ని ఇలాగా ఫిల్ చేసేసుకొని చక్కగా ఇలాగా పొట్లాల్లాగా చేసుకోవచ్చు. బాగా చిన్నగా కావాలి అంటే సన్నగా కట్ చేసుకొని అదంతా తీసేసి చిన్న రోల్స్ లాగా చేసుకోండి. ఇలా చేసేసుకుని ఒక్కొక్కటి మొత్తం అన్నీ ఇలా ఫిల్ చేసుకుని పెట్టుకోండి. అప్పుడప్పుడు క్యాబేజీ పిల్లలకు పెడుతూ ఉండాలండి, చాలా మంచిది. లీవ్స్ ఇది లీఫీ వెజిటబుల్ కిందే వస్తుంది, ట్రై చేయండి. అన్నీ చుట్టేసుకున్నాము కదా. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టుకున్నాము. దానికి డీప్ ఫ్రై కాదండి, షాలో ఫ్రై అయితే చేస్తున్నాము. ఆయిల్ అయితే వేసేసుకొని ఇవన్నీ కూడా మనం చుట్టు పెట్టుకున్నవన్నీ కూడా దానిలో వేసి పెట్టేసుకొని టర్న్ చేసుకుంటూ అటు ఇటు కూడా మనము బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఒకసారి ఫ్రై చేసేసుకొని వీటిని తీసేసుకున్నారు అంటే మనము క్యాబేజీ రోల్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి పైనుంచి మీరు టమాటా గచ్చప్ అయితే యాడ్ చేసేసుకొని తిన్నారంటే ఎమ్మీగా సూపర్గా ఉంటుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు చాలా బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్ ఐటమ్గా కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఫీడ్బ్యాక్ అయితే అండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.